డియర్ రిటైలర్స్, మీరు యూపీఐ క్యూఆర్ కోడ్ మన పేనియర్ బైలో ఎలా యాక్టివేట్ చేయాలో మీకు ఒకసారి ఉదాహరణ చెప్తాను. ఫస్ట్ హోమ్ పేజీలో యూపీఐ క్యూఆర్ కోడ్ ఓపెన్ చేయాలి. చేశాక ఇక్కడ ఫస్ట్ ఫొటోస్ అడుగుతుంది, 2 ఫొటోస్. ఈ ఫొటోస్లో నార్మల్గా కెమెరా సైజు మీ ఫోన్లో కెమెరా సెట్టింగ్స్లో 1:1 పెట్టుకోండి ఫోటో. ఎందుకంటే మీరు ఫోటో తీసేది 1 MB బిలో ఉండాలి. ఫ్రంట్ ఒకటి ఫోటో, ఒకటి ఇన్సైడ్ ఫోటో, 2 ఫొటోస్ అడుగుతుంది. షాప్ ఫొటోస్ యాడ్ చేయాలి. చేశాక ఇలా బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ వస్తాయి. సెలెక్ట్ బ్యాంక్ అంటే మీరు నార్మల్గా మీకు 2-3 బ్యాంకులు ఉంటాయి కదా, ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ బ్యాంక్ నేము, తర్వాత సిటీ వరంగల్లో, నర్సంపేట అయితే నర్సంపేట, స్టేట్ తెలంగాణ, పిన్ కోడ్, అకౌంట్ నెంబర్, మళ్ళీ కింద కన్ఫర్మ్ అకౌంట్ నెంబర్. ఐఎఫ్సి కోడ్ ఆటోమేటిక్గా డిఫాల్ట్ వస్తుంది, దాన్ని మీరు ఎంటర్ ఏం చేయకూడదు. ఓకేనా? చేశాక సెలెక్ట్ బెనిఫిషరీ టైప్ అని అడుగుతుంది. సోల్ ప్రొపరేటర్ టిక్ చేయాలి. మెయిల్ ఐడి, ఈమెయిల్ ఐడి మీరు ఎంటర్ చేయండి. తర్వాత అడ్రస్లో ఒకటి చూడండి, ఏంటంటే హౌస్ నెంబర్ ఉంటుంది కదా, ఒకవేళ 13-2-4- అక్కడ అట్లా ఏం ఎంటర్ చేయొద్దు. ఎట్లా చేయాలంటే 2 స్పేస్ 3 స్పేస్ 4 స్పేస్ నర్సంపేట్ వరంగల్ అట్లా, అంతేగాని పులి స్టాపులు కామాలు ఏం పెట్టకూడదు. తర్వాత సబ్మిట్ చేయాలి. సబ్మిట్ చేశాక వితిన్ 1 డేలో మీకు యాక్టివేషన్ అయిపోతుంది ఆటోమేటిక్గా. యాక్టివేట్ అయిన తర్వాత అంతే, యూపీఐ క్యూఆర్ కోడ్ యాక్టివేట్ అవుతుంది. 1 డేలో మీకు యాక్టివేషన్ అయిపోతుంది. 1 డేలో తర్వాత మీరు యూపీఐ క్యూఆర్ కోడ్ ట్రాన్సాక్షన్ చేసుకోవచ్చు. సేమ్ ఫోన్పే, గూగుల్ పే టైప్లో. మీ స్టిక్కర్ ఒక బార్ కోడ్ వస్తుంది కదా, ఆ బార్ కోడ్ ప్రింట్ తీసైనా మీరు బయట షాప్ కాడ అటాచ్ చేస్తే ఆటోమేటిక్గా మీరు ఫస్ట్ ఒక 10 రూపీస్ ఎగ్జాంపుల్ చూడండి. ఆ 10 రూపీస్ యాడ్ అయినాయి అనిపిస్తే ఇక మీకు యాడ్ అయినట్టు అండి. ఇది యూపీఐ క్యూఆర్ కోడ్ యాక్టివేషన్. ధన్యవాదములు.